ప్రజల్ని మోసం చేయడంలో నాయకులు బాగుంటారు. ఆ నాయకుల యొక్క మోసానికి బలయ్యేది ప్రజలే. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు విడిపోవడానికి కారణమైంది ఈ నాయకుల దొంగ మాటలు. ఏం చంద్రబాబు ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో తెలంగాణ నాయకులు లేరా? కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ వాళ్ళు లేరా? కాకపోతే అక్కడ మేము ఆ క్యాబినెట్లలో ఉన్నా సరే, అంటే తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఫ్లేరప్ చేయగానే అదే కేసీఆర్ మరి తెలుగుదేశం ప్రభుత్వంలో లేరా? తమ అవసరాల కోసం ఏం చేశారు? అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టారు. మేము చాలా చేద్దాం అనుకున్నాం రాష్ట్రానికి, కానీ మధ్యలో వాళ్ళు పాలకులు ఆంధ్ర వాళ్ళు అయిపోయాడు, మమ్మల్ని ఏనివ్వలేదు అంటూ ఒక మోసం చేశారు. సరే, ప్రజలు కూడా పోనీ మనవాళ్ళు పాలకులు అయితే ఏదో బాగు చేస్తారు కదా అని చెప్పేసి నమ్మారు. తీరా చూస్తే ఇప్పుడు ఏమైంది? కేసీఆర్ ప్రభుత్వం మీదన వ్యతిరేకత, కాంగ్రెస్ ప్రభుత్వం మీదన వ్యతిరేకత. అట్లాగే ఆంధ్రాలో కాంగ్రెస్ ప్రభుత్వం మీదన వ్యతిరేకత, తెలుగుదేశం ప్రభుత్వం మీద వ్యతిరేకత. ప్రభుత్వాలు మారినాయి, కానీ అదే నాయకులు ఈ పార్టీ కాబట్టి ఆ పార్టీ మారుతుంటారు. నాయకులు ఎవడన్నా మారాడా? కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా? అద్భుతమైనటువంటి వాళ్ళు, ఉద్యమాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళకి వీళ్ళు కూర్చొంత అకామిడేట్ చేశారు అంతే తప్పించి బలమైనటువంటి నాయకులు ఇంతకుముందు ఉన్నోళ్ళే ఉండే. ఇప్పుడు మళ్ళీ అదే మోసం. ఇది బనకచెర్ల విషయంలో. బనకచెర్లకి ఆలు లేదు, చూలు లేదు. రెండు రాష్ట్రాల ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, తెలంగాణ ప్రజలైనా సరే, తెలంగాణ ప్రజలనే వీళ్ళు ఎమోషనల్గా మోసం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి నాయకులు. బీఆర్ఎస్ అయినా అటు వీళ్ళైనా సరే. నీ దగ్గర కాళేశ్వరం కట్టుకున్నావు, నడుస్తుంది కదా, దాంట్లో ఎంత వాడుకుంటావు ఏంటనేది నీ ఇష్టం. అక్కడి నుంచి కిందకు వస్తాయి నీళ్లు. ఇక్కడ పోలవరం దగ్గర ఒకటి కట్టారు, కడుతున్నారు, అది పూర్తి అవ్వాలి. అయినా సముద్రంలోకి పోయే నీళ్లే బనకచెర్ల. అంటే పారపోసే నీళ్ళను పట్టుకుంటుంటే తెలంగాణకి ఏంటి నష్టం? కానీ నష్టం అని చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నది బీఆర్ఎస్, కాంగ్రెస్. ఎందుకు? వాళ్ళ పాలనా వైఫల్యాలు. మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలనా వైఫల్యం, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలనా వైఫల్యం. వాళ్ళు చెప్పిన మాటలు నెరవేర్చలేక తెలంగాణ ఆకాంక్షలు బలంగా పెంచేసి నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి చివరికి అది చేతకాని అసమర్థతని కవర్ చేసుకోవడానికి ఈ కథ ఆడుతున్నారు. మళ్ళీ ఎమోషన్ రేపిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ ఆంధ్రాలో కూడా అసలు ఇంతవరకు ఆ పోలవరం దానికే దిక్కుమొక్కు లేదు. ఇంకా ఇప్పుడు ఆ నీళ్ళకి సంబంధించి కట్టడానికి ఇంకో ఏడాది పడద్దా, 2 ఏళ్ళు పడద్దా అనేది చూడాలి. ఎందుకు? ఇప్పుడు ఆ ఇంటర్నేషనల్ డిజైన్స్ని ఓకే చేసి కట్టాలా, దానికి జగన్ ఉన్నప్పటి నుంచి అదే సాగు. అక్కడ 4 శాఖలు, ఒక శాఖకు ఇంకో శాఖ మధ్య ఫైళ్ళ తిప్పుడుతోనే సరిపోతుంది. అక్కడ జాతీయ ప్రాజెక్టు కాబట్టి కాదనడానికి లేదు. కాబట్టి అదంతా పూర్తి చేసి కట్టడానికి 2 ఏళ్ళు పడుతుందా, 3 ఏళ్ళు పడుతుందా అనేది కొట్టుకోవాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో అదే పూర్తి కాలేదు. అసలు బనకచెర్లకు సంబంధించినంత వరకు డిపిఆర్ దిక్కు మొక్కు లేదు. దాన్ని తీసుకొచ్చేసి అయిపోతున్నట్టు వీళ్ళు బిల్డప్. తెలంగాణకి ఏం నష్టమేం లేదు, కానీ నువ్వెందుకు ఇది అతి ప్రచారం చేసుకుంటున్నావు? అంటే కట్టాలన్న ఉద్దేశం లేదు, దానివల్ల రాజకీయ లబ్ధి పొందాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇద్దరు కూడా ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు. ప్రజలు ఎవరు రెచ్చిపోవట్లేదు, కానీ ప్రజలు నిలదీయాలి. ఎందుకు ఈ గొడవ? ఎందుకు మీరిద్దరు కలిసి పాలన చేయండి రా బాబు అంటే మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాను. నిలదీయకపోతే మళ్ళీ ఆనాటి ఆంధ్ర తెలంగాణ వివాదాలు తెచ్చేందుకు సిద్ధపడుతున్నారు ఇరు రాష్ట్రాల్లో.